ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్యధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారి అయిన మీకే వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్న దేవరాత్రికాల సమయంలో ప్రభువా వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుతూ సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. కీర్తనల గ్రంథం 94వ అధ్యాయం 9వ వచనము. చెవులను కలగ చేసిన వాడు వినకుండున, కంటిని నిర్మించిన వాడు కానకుండున. ఆమె దేవుడు వాక్య భాగం దీవించిన గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే చెవులను కలగ చేసిన వాడు వినకుండున, కంటిని నిర్మించిన వాడు కానకుండున. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే నిర్గమకాండం 4వ అధ్యాయం 11వ వచనం. యెహోవా మానవునకు నోరిచ్చిన వాడెవడు? మోగవానినే గాని, చోటి వానినే గాని, దృష్టి గల వానినే గాని, గ్రుడ్డి వానినే గాని పుట్టించిన వాడెవడు? యెహోవానైనా నేనే కాదా? కీర్తన గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనం. యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. యెహోవా సింహాసనం ఆకాశమందున్నది. ఆయన నరులను కనులారా చూచుచున్నాడు. తన కన్య దృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. కీర్తన గ్రంథం 17వ అధ్యాయము 3వ వచనం. రాత్రివేళ నువ్వు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి. నీకు ఏ దురాలోచనయు కానరాలేదు. నోటి మాట చేత నేను అతిక్రమింపను. ఇర్మీయా గ్రంథం 23వ అధ్యాయం 23-24 వచనాలలో. నేను సమీపం నుండి దేవుడును మాత్రమేనా, దూరం నుండి దేవుడును కానా? యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, నాకు కనబడకుండా రహస్య స్థలంలో దాగగలవాడెవడను కలడా? నేను భూమి ఆకాశంలో ఎంతటో నున్నవాడును కానా? ఇదే యెహోవాకు. కీర్తన గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనం. యెహోవాకు ప్రార్థన చేయక ఆహారం మింగున్నట్లు నా ప్రజలు మింగుచ్చు. పాపం చేయు వారందరికీ తెలివి లేదా? పాపం చేయువారు బహుగా భయపడుదురు. హెజ్కేలు గ్రంథం 35వ అధ్యాయం 12వ వచనం. అవి పాడైనవి, మనకు ఆహారముగా అప్పగింపబడినవి. నువ్వు ఇజ్రాయేలు పర్వతముల గురించి పలికిన దుష్ట మాటలని యెహోవా నాకు వినపడినని నువ్వు తెలుసుకుందువు. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 16వ వచనం. అయ్యో, మీరంతా మూర్ఖులు, కొమ్మరికిని మట్టికిని భేదం లేదని ఎంచదగన. చేయబడిన వస్తువు దాన్ని చేసిన వారిని గురించి ఇతడు నన్ను చేయలేదని వచ్చున. రూపింపబడిన వస్తువు రూపించిన వారిని గురించి ఇతనికి బుద్ధి లేదని వచ్చున. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనం. ద్రాక్షను వికరింత పాలు చేయును, మద్యం అల్లరి పుట్టించును, దాని వశమైన వారందరూ జ్ఞానం లేని వారు. కీర్తనల గ్రంథం 44వ అధ్యాయం 21వ వచనం. హృదయ రహస్యంలో ఎరిగిన దేవుడు ఆ సంగతిని పరిశోధింపక మానున. చివరిగా ఒక మాట. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం. వినగల చెవి, చూడగల కన్ను, ఈ రెండును యెహోవా కలగజేసినవే. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. పరిశుద్ధ మహాగణుడైన దేవ, మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ, మీరు సమస్తం చేసిన వారు ఉన్నారు ప్రభు. దాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.